వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 డిసెంబర్ 29 ఇవాళ కరెంట్ అఫైర్స్ క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా లైక్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి తప్పకుండా. అదేవిధంగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా ముగ్గురికి షేర్ చేయండి. కరెంట్ అఫైర్స్ అనేది గ్యారంటీగా ఖచ్చితంగా మీరు ఫాలో అయ్యి తీరాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా మీకు కరెంట్ అఫైర్స్లో ఎక్కువ మార్కులు రావడం జరుగుతుంది. వాటిని అన్నిటికన్నీ ఎవరు చేయలేరు. ఎక్కువ పర్సెంట్ మనం చేసుకోగలగాల. అలా మనం ప్రిపేర్ కావాలన్నమాట. అలా ప్రిపేర్ అయినప్పుడు వాటిలో కూడా అంతో ఇంతో స్కోర్ చేసుకోగలిగి మనకు జాబ్ అనేటువంటిది వస్తుందన్నమాట. కాబట్టి బాగా ఫోకస్ చేయాలి. ఓకేనా. ఖచ్చితంగా రోజు ఇంత టైం అని కరెంట్ అఫైర్స్ ఫోకస్ చేయాలి. మిగతా అన్ని సబ్జెక్టులు ఎలాగైతే చదువుతున్నారో కరెంట్ అఫైర్స్ పైన దృష్టి పెట్టాలి. ఓకేనా. ఆ రకంగా చదివినప్పుడే మనకి ఆ మంచి స్కోర్ అనేటువంటిది వస్తుందన్నమాట. స్కోర్ మంచిగా వచ్చినప్పుడే జాబ్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ను ఖచ్చితంగా ఫోకస్ చేసుకుంటూ బాగా రివిజన్ చేసుకుంటూ రావాలి. బాగా రివిజన్ చేస్తూ రావాలి ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్, 2024 డిసెంబర్ 31వ తేదీ నుంచి 2025 జనవరి 13వ తేదీ వరకు జరిగే సూర్యకిరణ్ జాయింట్ ఎక్సర్సైజ్ను పాల్గొనే దేశాలు ఏవి? సూర్యకిరణ్ జాయింట్ ఎక్సర్సైజ్ అనమాట. పాల్గొనే దేశాలు భారత్ అండ్ నేపాల్. ఇది 18వ ఎడిషన్. ఆర్మీ వాళ్ళు పాల్గొనేటువంటి జాయింట్ ఎక్సర్సైజ్ అనమాట. ఇండియన్ ఆర్మీ అండ్ నేపాల్ ఆర్మీ అనమాట. ఇది 18వ ఎడిషన్. నేపాల్లోని సాల్జ్ SALJ సాల్జ్ బంగ్లో జరుగుతూ ఉందన్నమాట. డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి 13వ తేదీ వరకు జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి. సూర్యకిరణ్ జాయింట్ ఎక్సర్సైజు ఇండియా అండ్ నేపాల్ ఎడిషన్ 18. ఓకేనా. ఎక్కడ జరుగుతూ ఉందంటే కనుక నేపాల్లోని సాల్జ్ బంగ్లో. ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇకపోతే చాలా ముఖ్యంగా మన దేశం ఇతర దేశాలతో ఏమేమి ఎక్సర్సైజులు ఉన్నాయనేది ఒక లిస్ట్ మీరు నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అమెరికాతో వజ్రప్రహార్, అమెరికాతో యుద్ధ అభ్యాస్, బ్రిటన్తో అజయ వారియర్, చైనాతో హ్యాండ్ ఇన్ హ్యాండ్, ఫ్రాన్స్తో శక్తి, రష్యాతో ఇంద్ర. అమెరికాతో వజ్రప్రహార్, అమెరికాతో యుద్ధ అభ్యాస్, బ్రిటన్తో అజయ వారియర్, చైనాతో హ్యాండ్ ఇన్ హ్యాండ్, ఫ్రాన్స్తో శక్తి, రష్యాతో ఇంద్ర అనమాట. శ్రీలంకతో మిత్రశక్తి, థాయిలాండ్తో మైత్రి, ఇండోనేషియాతో గరుడ శక్తి. శ్రీలంకతో మిత్రశక్తి, థాయిలాండ్తో మైత్రి, ఇండోనేషియాతో గరుడ శక్తి. ఇక నేపాల్తో సూర్యకిరణ్, బంగ్లాదేశ్తో సంప్రీతి, మంగోలియాతో ఎలిఫెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. మాల్దీవులతో ఎకువెరన్, జపాన్తో ధర్మా గార్డియన్, ఒమన్తో అల్ నగా అనమాట. సెకండ్ క్వశ్చన్, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ యొక్క శ్మశాన వాటికను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఎక్కడ ఏర్పాటు చేశారంటే నిగంబోధ్. వెరీ ఇంపార్టెంట్ అనమాట. నిగంబోధ్లోనే ఆయన అంత్యక్రియలు జరిగాయన్నమాట, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారివి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కడ ఉంది? నిగంబోధ్ అంటే ఢిల్లీలో ఉంది. ఇది అత్యంత జనసందోహంతో కూడుకున్నటువంటి శ్మశాన వాటిక అనమాట. అదేవిధంగా పక్షి ప్రియులు ఎవరైతే ఉంటారో అక్కడ చాలా ఎక్కువగా పక్షులన్నీ కూడా వస్తాయి. కాబట్టి పక్షి ప్రియులందరూ కూడా ఇక్కడికి వచ్చి వీక్షిస్తూ ఉంటారు అన్నమాట నిగంబోధ్. కాబట్టి నిగంబోధ్ అనేటువంటిది చాలా వెరీ ఇంపార్టెంట్ శ్మశాన వాటిక అనమాట. అత్యంత పురాతనమైన శ్మశాన వాటికనే కాదు, అతి పెద్దది కూడా ఈ ఢిల్లీలో అతిపెద్ద శ్మశాన వాటిక కూడా అనమాట. ఎక్కువ జనం మనకు ఆ శ్మశాన వాటికలు కనిపిస్తూ ఉంటారు. ఫోటోగ్రాఫర్లు తరచుగా అక్కడికి వచ్చి ఎక్కువగా అవన్నీ కూడా ఫోటోలు తీసుకుంటూ ఉంటారు మన నిగంబోధ్లో. మన నిగంబోధ్ అనగానే చాలా ముఖ్యంగా అరుణ్ జైట్లీ గారు, అదేవిధంగా అరుణ్ జైట్లీ మాత్రమే కాకుండా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి శీలా దీక్షిత్ గారిది, అదేవిధంగా మాజీ ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ అందరూ కూడా ఈ నిగంబోధ్లోనే శ్మశాన వాటికను ఏర్పాటు చేశారనమాట. నిగంబోధ్లో
అట్లా ప్రముఖులవి కొన్ని ఉన్నాయన్నమాట. కాబట్టి ఇది చాలా ఇప్పుడు వార్తల్లో ఉందన్నమాట. కాంగ్రెస్ వాళ్ళు నిగంబోధులు ఎందుకు దీన్ని అంత్యక్రియలు ఏర్పాటు చేశారని తప్పు పడుతున్నారన్నమాట. ఆయనకు ప్రత్యేక గౌరవం ఇవ్వాలి కదా! నిగంబోధులు ఎందుకని చెప్పేసి వాళ్ళు తప్పుపడుతూ ఉన్నారన్నమాట. కాబట్టి నిగంబోధుల అంత్యక్రియలు జరిగాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. 13వ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి అంత్యక్రియలు మరియు శ్మశాన వాటికని ఎక్కడ ఏర్పాటు చేశారంటే నిగంబోధ్ అని గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఎవరు ఏర్పాటు చేశారు అంటే కనుక బిషా అగర్వాల్ 1898లో ఢిల్లీ షాజహానాబాద్గా పిలువబడేది. అప్పుడు షాజహానాబాద్లో భాగంగా దీనిని ఓకేనా బిషా అగర్వాల్ బడి పంచాయతీకి చెందినటువంటి బిషా అగర్వాల్ ఈ శ్మశాన వాటికను ఏర్పాటు చేశారంట అని చెప్తూ ఉన్నారనమాట. బిషా అగర్వాల్ గుర్తుపెట్టుకోవాలి. నిగంబోధు వ్యవస్థాపకుడు బిషా అగర్వాల్. ఇంద్రప్రస్థరాజు యుధిష్ఠిరుడు దీన్ని ఏర్పాటు చేశారని పురాణాలు మనకు చెప్తాయన్నమాట. ఇంద్రప్రస్థ అంటే ఢిల్లీనే, ఒకప్పుడు ఇంద్రప్రస్థ అనమాట. ఇంద్రప్రస్థకు రాజు ఎవరైతే ఉంటారో యుధిష్ఠిరుడు, ఆ యుధిష్ఠిరుడే ఈ నిగంబోధుని ఏర్పాటు చేశాడని చెబుతూ ఉన్నారు. ఈ నిగంబోధు ముఖ్యంగా యమునా నది తీరాన ఉంటుందన్నమాట. పక్షులకు చాలా నిలయంగా ఉంటుందన్నమాట. పక్షులకి యమునా నది తీరాన చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి పక్షులన్నీ కూడా ఈ నిగంబోధులో మనకు సంచరిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నిగంబోధు ఈరోజు బ్రహ్మాండంగా వార్తల్లో ఉందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 3, జాతీయ పండుగలకు సంబంధించిన విషయాలు పౌరులకు తెలియజేయడం కోసం కేంద్రం ప్రారంభించిన యాప్ ఏది? జాతీయ పండగలు అంటే ఏవేమి వస్తాయి? రిపబ్లిక్ డే జనవరి 26 జాతీయ పండగనే. ఇండిపెండెన్స్ డే ఆగస్టు 15 జాతీయ పండగనే. మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2 జాతీయ పండగనే. అలా జాతీయ నాయకులు కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన దినోత్సవాలు ఉంటాయి, అవన్నీ జాతీయ పండుగల కిందకే వస్తాయి. కాబట్టి అటల్ బిహారీ వాజ్పేయి, భారత ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా కూడా గుడ్ గవర్నెన్స్ డే నిర్వహిస్తారు. గుడ్ గవర్నెన్స్ డే డిసెంబర్ 25 సుపరిపాలన దినోత్సవం అంటాం. ఆ రోజున రక్షణ కార్యదర్శి అయినటువంటి రాజేష్ కుమార్, రక్షణ శాఖ కార్యదర్శి అనమాట. రక్షణ శాఖ మంత్రి ఎవరు? రాజ్నాథ్ సింగ్. రక్షణ శాఖకు సెక్రటరీ అనమాట. కార్యదర్శి ఎవరంటే రాజేష్ కుమార్. ఆయన ఒక యాప్ను ప్రారంభించాడనమాట. అక్కడ ఆ యాప్ పేరు ఏంటంటే కనుక రాష్ట్ర పరువు వెబ్సైట్ యాప్. రాష్ట్ర పరువు వెబ్సైట్ యాప్. రాష్ట్ర పరువు వెబ్సైట్ యాప్ అనమాట. దీని ద్వారా ఏం చేస్తారంటే కనుక ఈ జాతీయ పండుగలు ఏవైతే ఉంటాయో ఆ జాతీయ పండుగలకు సంబంధించిన సమాచారం పౌరులు సులభంగా తెలుసుకోవడం అనేటువంటిది మనకు అక్కడ ముఖ్య ఉద్దేశం అనమాట. ఆ పండుగలకు సంబంధించి ఆ పౌరులు తెలుసుకోవాలి కదా, మన ఇండియా భారతదేశ పౌరులందరూ కూడా తెలుసుకోవాలి సులభంగా అనేటువంటి విషయం పైన ఈ యాప్ అనేటువంటిది ఉందన్నమాట, గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 4, 2000 డ్రోన్లతో ఆకాశంలో కథల ప్రదర్శనను ఏ ఉత్సవంలో ప్రదర్శిస్తున్నారు? చూడండి, 2000 డ్రోన్లు అంటే ఆషామాషి కాదనమాట. ఒక ఉత్సవం, అత్యంత గొప్ప ఉత్సవం, అదే మహాకుంభమేళ. మహాకుంభమేళ ఎప్పుడు జరగబోతుంది? మహాకుంభమేళ 2025 జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు. జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు జరుగుతుందన్నమాట ఈ మహాకుంభమేళ. ఎక్కడ జరుగుతుంది అంటే కనుక ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్. ప్రయాగ్రాజ్ అంటే అలహాబాద్ అనమాట. అలహాబాద్ను త్రివేణి సంగమము అంటాం. గంగా, యమున, సరస్వతి 3 నదుల కలయిక అనమాట. అదే ప్రయాగ్రాజ్ అనమాట. ప్రయాగ్రాజ్ అని ఇప్పుడు అంటున్నాం, ఒకప్పుడు దాన్ని అలహాబాద్ అని పిలిచేవారు. కాబట్టి ఈ ప్రయాగ్రాజులు నిర్వహిస్తున్నారన్నమాట 2025 జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు. తొలి రోజున జనవరి 13, చివరి రోజున ఫిబ్రవరి 26. ఈ తొలి రోజు చివరి రోజున 2000 డ్రోన్లతో అక్కడ కథల ప్రదర్శన కుంభమేళలో భాగంగా జరుగుతుందంట. ఈ సాగర మహత్యం గురించి అక్కడ అనేక కథలు ఉంటాయి కదా మనకు ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి మహాకుంభమేళకు సంబంధించినటువంటి విషయాలు, ఇక్కడ హిందూ పురాణ గాథలు, ఇటువంటి విషయాల కథలన్నీ కూడా ప్రదర్శించేటువంటి విధంగా ఈ గొప్ప డ్రోన్ల ప్రదర్శన చేయబోతూ ఉన్నారనమాట. ప్రపంచ స్థాయి ఉత్సవంగా గుర్తింపు తేవాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన యోగి ఆదిత్యనాథ్ తెలపడం జరిగింది. ఒక మహాకుంభమేళ ఏదైతే ఉందో దీన్ని ప్రపంచ స్థాయి ఉత్సవంగా చేయాలనేటువంటి సంకల్పంతో వాళ్ళు చేస్తూ ఉన్నారంట. ఇటీవల మనం 100 డ్రోన్లు కూడా చెప్పుకున్నాం. ఇక్కడ గంగా నదిలో 100 డ్రోన్లను కూడా ఏర్పాటు చేస్తారని. ఎందుకంటే వస్తువులు మునిగిపోతే కనుక ఆ వస్తువులను గుర్తించడం కోసం అక్కడ స్నానాలు ఆచరిస్తారు కదా,
ఆ స్నానాలు ఆచరించే క్రమంలో వస్తువులు ఏవైనా మునిగిపోతే కనుక ఖరీదైన వస్తువులు వాటిని గుర్తించడం కోసం అండర్ వాటర్ డ్రోన్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు 2000 డ్రోన్లతో ఓకేనా కథలను ప్రదర్శిస్తామని చెప్పి కూడా ఇప్పుడు ఉందన్నమాట. కాబట్టి మహాకుంభమేళా గురించి అప్డేటెడ్గా మనం అన్నీ తెలుసుకుంటూ రావాలి. చాలా ఇంపార్టెంట్. మహాకుంభమేళా పైన ఖచ్చితంగా 100% బిట్టు వస్తుందన్నమాట. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 5. 2025 జనవరి 4న ఏ రాష్ట్రంలో కిసాన్ మహా పంచాయతీని రైతులు పంట మద్దతు ధర కోసం చేస్తారు? ఎక్కడ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రాష్ట్రం పంజాబ్లో జరుగుతుంది. ఆల్రెడీ పంజాబ్లో దాదాపు నెల రోజుల నుంచి ఒక వ్యక్తి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు అనమాట. అతనే జగ్జీత్ సింగ్ డల్లేవాల్. జగ్జీత్ సింగ్ డల్లేవాల్ ఇప్పుడు బ్రహ్మాండంగా భారతదేశంలో ఒక ఉద్యమకారుడిగా వార్తల్లో ఉన్నాడనమాట. పంజాబ్ రాష్ట్రంలో సంగ్రూర్ అనే ఒక జిల్లా ఉంది. సంగ్రూర్ ఆ జిల్లా దగ్గర కనౌరి అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఆ కనౌరి సరిహద్దుల్లో ఉద్యమం చేస్తూ ఉన్నాడు అనమాట. దేనికోసం అంటే రైతులకు మద్దతుగా, పంట మద్దతు ధర కోసం, ఇతర డిమాండ్ల కోసం. రైతుల కోసం మద్దతుగా, పంట మద్దతు ధర కోసం, ఇతర డిమాండ్ల కోసం ఉద్యమం చేస్తూ ఉన్నాడనమాట ఈ జగ్జీత్ సింగ్ డల్లేవాల్. ఇక జనవరి 4, 2025న గొప్ప పిలుపుకి ఇవ్వడం జరిగిందనమాట. అదే కిసాన్ మహా పంచాయతీ. 2025 జనవరి 4న ఈ పంజాబ్లో సంగ్రూర్ జిల్లాలో కనౌరి వద్ద ఒక పెద్ద పంచాయతీని ఏర్పాటు చేయబోతున్నారన్నమాట. అనేక రాష్ట్రాల నుంచి రైతులు ఇక్కడ పాల్గొనబోతూ ఉన్నారనమాట. ఇప్పుడు పంజాబ్ రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు జగ్జీత్ సింగ్కు. కానీ మహా పంచాయతీ ఏదైతే ఉందో కిసాన్ మహా పంచాయతీ, ఇందులో ఇతర రాష్ట్రాలకు చెందిన రైతులందరూ కూడా వచ్చి పాల్గొంటారు. రైతు నాయకులు వచ్చి పాల్గొంటారు. రైతు సంఘాలు వచ్చి పాల్గొంటాయి అన్నమాట. అతిపెద్ద ఓకేనా పంచాయతీగా ఇది ఉండబోతూ ఉందన్నమాట రైతులకు సంబంధించి మద్దతుగా. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ పంజాబ్లో ఆల్రెడీ 30వ తారీఖున డిసెంబర్ 30వ తారీఖున బంద్ ప్రకటించారు. డిసెంబర్ 31 బంద్ అనమాట. డిసెంబర్ 30 బంద్ అనమాట అక్కడ పంజాబ్లో. ఓకేనా ఆ విషయాన్ని మనకి సంయుక్త రైతు మోర్చా వ్యవస్థాపకుడు కాకా సింగ్ కాట్రా తెలిపారనమాట. కాకా సింగ్ కాట్రా ఎవరైనా కాకా సింగ్ కాట్రా అంటే కనుక సంయుక్త రైతు మోర్చా నడుపుతున్నటువంటి వ్యక్తి అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాలన్నీ కూడా. అంతేకాదు గొప్ప పర్యావరణ ఉద్యమకారుడు సోనాల్ వాంగ్చుక్ కూడా ఇతన్ని వచ్చి డల్లేవాల్ని వచ్చి పలకరించాడనమాట. ఈ జగ్జీత్ సింగ్ డల్లేవాల్ ఎవరైతే ఉన్నారో ఆ డల్లేవాల్ను పలకరించిన వ్యక్తి ఎవరంటే కనుక గొప్ప పర్యావరణ ఉద్యమకారుడు సోనాల్ వాంగ్చుక్. వాటి పర్యావరణ ఉద్యమకారుల మద్దతు కూడా ఆయనకు లభిస్తూ ఉందన్నమాట. రాజకీయ నాయకుల మద్దతు ఉంది, రైతుల మద్దతు ఉంది. కాబట్టి ఇది గొప్ప ఉద్యమంగా ఉండబోతూ ఉందన్నమాట ఈ సంవత్సరానికి గాను. క్వశ్చన్ నెంబర్ 6. 2024లో సైబర్ నేరగాలు ఎంత మేర సొత్తు కొల్లగొట్టారు అని డీజీపీ తిరుమల రావు చెప్పాను. చూడండి, డీజీపీ తిరుమల రావు అంటే ఎవరో ఆంధ్రప్రదేశ్ సంబంధించి డీజీపీ ఎవరంటే కనుక తిరుమల రావు అనమాట. ఆయన వెల్లడించినటువంటి విషయాలు ఏంటి అంటే కనుక ఈ సైబర్ నేరగాలు 2024 ఎంత సొత్తు కొల్లగొట్టారు అనేటువంటిది చూస్తే మనం నేర గణాంకాల్లో చూసినట్లయితే మనం 1229 కోట్లు కొల్లగొట్టడం జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైబర్ నేరాలు ఎన్నడూ లేనంతగా పెరిగాయంట. ఒక్క సంవత్సరంలోనే ఫోన్ కాల్స్ ద్వారా పోలీసులకు ఏకంగా 7,23,378 ఫిర్యాదులు అందాయంట. వాటన్నింటినీ పరిశీలిస్తే 916 కేసులు నమోదు చేశారంట. ఈ నేరాల్లో బాధితులు 1229 కోట్లు సొమ్ము పోగొట్టుకున్నారంట. అదన్నమాట ఈ ఏడాదికి సంబంధించిన వివరాలు. ఫిర్యాదులు ఎన్ని అందాయి, వాటిలో ఎన్నిటిని పరిశీలించి ఎన్ని కేసులు నమోదు చేశారు, దాని ద్వారా ఎంత సొమ్ము కొల్లగొట్టారు అనేది ఇక్కడ మనం చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ సైబర్ నేరాల విషయానికి వస్తే ఓకేనా 2023లో నమోదు అయిన కేసులు 682 అంట. 2024లో 916 కేసులు అనమాట. 2023లో 682, 2024లో 916 కేసులు సైబర్ కేసులు నమోదయ్యాయన్నమాట. అంటే ఎంత శాతం మేర పెరిగింది అంటే కనుక 34% మేర పెరిగిందనమాట. లాస్ట్ ఇయర్కు ఈ ఇయర్కు 34% మేర పెరిగిందనమాట. అది మనకి ఇక్కడ తెలిపిన వివరాలు. నష్టపోయిన సొత్తు 2023లో
173 కోట్లు కొల్లగొట్టారంట. అదే ఈ ఏడాది అయితే 1229 కోట్లు కొల్లగొట్టారనమాట. గత ఏడాదికి ఈ ఏడాదికి మనం చూస్తే కనుక 610 కోట్లు ఎక్కువ అనమాట. 610 కోట్లు ఎక్కువ కొల్లగొట్టడం జరిగింది గత ఏడాదితో పోల్చినప్పుడు. ఆ విషయం కూడా మనం గుర్తుంచుకోవాలన్నమాట. ఇట్లా నేర గణాంకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో విడుదల చేయడం జరిగింది డీజీపీ తిరుమలరావు గారు. మహిళల హత్యలు 2023లో 40 జరిగితే 2024లో 49 జరిగాయి. అంటే 22% పెరిగిందనమాట. ఇక ఎస్సీ ఎస్టీలపై ఇతర నేరాలు చూస్తే 1637, 2023లో 1637 అనమాట. 1787 ఈ సంవత్సరం, 1787 ఈ సంవత్సరం అనమాట. 9% పెరిగిందనమాట. ఓకేనా, ఇది కూడా మనకి తెలపడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 7. ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలోని ప్యాంగ్యాంగ్ సరస్సు వద్ద సైన్యం ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించినది? ఛత్రపతి శివాజీ మహారాష్ట్ర మరాఠా రాజ్య నిర్మాత అనమాట. ఛత్రపతి శివాజీ అంటే కనుక ఆయన రాయ్గఢ్ను రాజధానిగా చేసుకొని, మరాఠా రాజ్య రాజధానిగా చేసుకొని పరిపాలిస్తారు రాయ్గఢ్ను. అటువంటి శివాజీ యొక్క విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే ప్యాంగాంగ్ సరస్సు వద్ద. ఎక్కడ ప్యాంగాంగ్ సరస్సు వద్ద అంటే కనుక లడాక్ దగ్గర ప్యాంగాంగ్ సరస్సు ఉంది కదా, అక్కడ సైన్యము ఛత్రపతి శివాజీ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. డైరెక్ట్ బిట్టుగా ఇది గుర్తుపెట్టుకోవచ్చు, ఇక్కడ అంతకుమించి ఏం లేదు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 8. ఇటీవల మార్బర్గ్ వైరస్ డిసీజు రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ దేశాన్ని ప్రకటించినది? ప్రపంచ ఆరోగ్య సంస్థ చేత ఇటీవలనే మార్బర్గ్ వైరస్ డిసీజ్ రహిత దేశంగా ప్రకటించబడిన దేశం రువాండా రాజధాని కిగలి అనమాట. రువాండా దేశ కరెన్సీ ఫ్రాంక్ అనమాట. రువాండా దేశ భాష ఇంగ్లీష్. రువాండా రాజధాని కిగలి, రువాండా భాష ఇంగ్లీష్, రువాండా కరెన్సీ ఫ్రాంకు, రువాండా ప్రెసిడెంట్ పాల్ కిగమ్. ఇటువంటి రువాండాలో ఒక్క కేసు కూడా ఈ సంవత్సరం నమోదు కాలేదన్నమాట. ఈ మార్బర్గ్ వైరస్ డిసీజ్ అనమాట. ఇదివరకు ఉండేటి, ఇప్పుడు అది ఫ్రీ డిసీజ్ అయిపోయింది అనమాట. కాబట్టి మార్బర్గ్ వైరస్ డిసీజ్గా రహిత దేశంగా ఏది నిలిచింది అంటే కనుక WHO చేత అదే. ఓకేనా, మనం గుర్తుపెట్టుకోవాలి రువాండా. ఇటీవల మలేరియా రహిత దేశంగా ఈ సంవత్సరం WHO చేత ప్రకటించబడిన దేశం ఈజిప్ట్ అని చెప్పుకున్నాం అనమాట. ఈజిప్టు చాలా ఇంపార్టెంట్. మలేరియా ఫ్రీ కంట్రీ అనమాట. అంటే ఒక్క కేసు కూడా మలేరియా నమోదు కాని దేశంగా ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ చేత ఏది నిలిచింది అంటే కనుక అదే ఈజిప్ట్ అనమాట. 9th క్వశ్చన్. డ్రెస్ కోడ్ పాటించని కారణం చేత వరల్డ్ ర్యాపిడ్ అండ్ బ్లిడ్ చెస్ ఛాంపియన్షిప్లో నిషేధం విధించబడిన ప్లేయర్ ఎవరు? మ్యాగ్నస్ కార్ల్సన్ అంటే నార్వే దేశానికి చెందినవాడు మాత్రమే కాదు, ఇతను వరల్డ్ ఛాంపియన్ అనమాట. 2013లో మొట్టమొదటిసారిగా ఆయన వరల్డ్ ఛాంపియన్గా నిలిచాడు. చెన్నైలో జరిగినటువంటి వరల్డ్ ఛాంపియన్షిప్లో విశ్వనాథ్ ఆనంద్పై గెలిచాడనమాట. 2013లో ప్రపంచ ఛాంపియన్గా అవతారం ఎత్తాడు. వరల్డ్ ఛాంపియన్గా నిలిచాడనమాట 2013లో. ఇప్పటి వరకు 2873 హయ్యెస్ట్ పాయింట్లు సాధించాడనమాట ఆయన. ఎన్ని రేటింగ్ పాయింట్లు ఇతని ఖాతాన ఉన్నాయంటే 2873. ఇది వరల్డ్ రికార్డ్ అనమాట. ప్రపంచ రికార్డు కూడా ఇతని పేరు మీదగానే ఉందన్నమాట. 2873 2873 పాయింట్స్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. విశ్వనాథ్ ఆనంద్పై 2013లో గెలవడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటి వరకు కూడా నెంబర్ 1 స్థానంలో ఇతను కొనసాగుతూ ఉన్నాడు అనమాట. ఇప్పటి వరకు కూడా నెంబర్ 1 స్థానంలోనే కొనసాగుతూ ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఈ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో అక్కడ డ్రెస్ కోడ్ పాటించని కారణం చేత ఓకేనా ఆయన దానికి ఆ ఆటకు నిషేధం విధించబడ్డాడనమాట. ఫిడే వాళ్ళు తీసుకున్న నిర్ణయం అనమాట. చెస్కు సంబంధించి అంతర్జాతీయంగా ఉన్న సంస్థ ఫిడే అనే సంస్థ స్విట్జర్లాండ్లోని లుసానే ప్రధాన కార్యాలయంగా ఉంటుంది. స్విట్జర్లాండ్లోని లుసానే ఫిడే ప్రధాన కార్యాలయం. వాళ్ళు నిర్ణయించారనమాట ఇప్పుడు ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్గా ఆయన ఉండడానికి వీల్లేదు, నిషేధించబడ్డాడు అని.
కారణం ఏంటంటే డ్రెస్ కోడ్ పాటించలేదనమాట. స్టైల్‌గా వచ్చాడు జీన్స్ ప్యాంట్ ఏసుకొని ఇలా రావడం జరిగిందనమాట. కాబట్టి ఆయనపై నిషేధం విధించారనమాట. అది గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకేనా, డైరెక్ట్ బిట్ అనమాట ఇది. చాలా చాలా ఇంపార్టెంటు. ఓకేనా, కార్ల్సన్ చాలా గొప్ప ప్లేయర్, చెస్ ప్లేయర్ అనమాట. ఓకేనా. ఇక ఈ ఏడాది మన భారతీయుడు వరల్డ్ చెస్ ఛాంపియన్‌గా అవతారం ఎత్తాడు. ఎవరు? ఏ రాష్ట్రానికి చెందినవాడు? ఇతనికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పారితోషికం అంటే నగదు ఎంత అనేది కామెంట్ బాక్స్‌లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అందరూ కూడా చూద్దాం. లాస్ట్ క్వెషన్. ఆస్ట్రేలియాలో టెస్ట్‌లలో అతి పిన్న వయస్సులో సెంచరీ చేసిన 3వ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన వారెవరు? చూడండి, చాలా ఇంపార్టెంట్‌గా గుర్తుపెట్టుకుంటే మనందరికీ ఇప్పుడు నితీష్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని మనం రోజు ప్రశంసలతో ముంచెత్తుతూ ఉన్నాం. మొన్నటి వరకు చెస్ ప్లేయర్ దొమ్మరాజు గుకేష్ను మాట్లాడుకున్నాం. ఇప్పుడు తెలుగువాడైనటువంటి విశాఖపట్నానికి చెందినటువంటి నితీష్ రెడ్డి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం అన్నమాట. ఎందుకంటే ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరుగుతూ ఉంది కదా, దానికి సంబంధించి సెంచరీ చేయడం జరిగిందనమాట. ఆపదలో ఉన్నటువంటి ఇండియా టీమును కాపాడినటువంటి ప్లేయర్ అనమాట. సెంచరీ చేశాడనమాట. 105 పరుగులు చేశాడు. 176 బాల్స్లో 105 రన్స్ చేశాడనమాట. 176 బాల్స్ 105 రన్స్ చేశాడు. 10 4లు 1 6 కొట్టాడనమాట. కాబట్టి సెంచరీ చేసినటువంటి అతి పిన్న వయసులో సెంచరీ చేసిన 3వ భారతీయుడిగా రికార్డులో నిలిచిన వాడు ఎవరంటే మన తెలుగువాడైనటువంటి నితీష్ రెడ్డి అని గుర్తుపెట్టుకోవాలి. ఇటీవలనే మనకు ఐపీఎల్లో గొప్పగా రాణించాడు. వర్ధమాన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఐపీఎల్లో మనకి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, ఐపీఎల్లో ఏడాది ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా కూడా నితీష్ రెడ్డిని మనం చూసాం. ఓకేనా. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో టెస్ట్ మ్యాచ్ల్లో కూడా అతన్ని తీసుకోవడం జరిగింది. ఆడ గొప్పగా రాణించాడు. అందరి ప్రశంసలు అందుకుంటూ ఉన్నాడనమాట మన తెలుగువాడు నితీష్ రెడ్డి. ఇట్లాంటి ఎన్నో విజయాలు మన భారతదేశానికి అందించాలి. అతనికి మంచి పేరు రావాలని మనం అందరం కూడా కోరుకుందాం. ఓకేనా. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.